రూరల్లోని బోర్గాంప్రి గ్రామంలో మరి నాగభూషణం గారి అంటే ఈ ప్రొపరేటర్షిప్లో ఇక్కడ ఆల్కలైన్ వాటర్ భువి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా అంటే మంచి వాటర్. ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ డేటా ఏంటంటే ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల బాడీలో ఉన్నటువంటి టిష్యూ అనేది ప్రొటెక్ట్ అవుతుంది, తర్వాత డ్యామేజ్ అనేది తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నటువంటి ఆల్కలైన్ వాటర్. సో దీన్ని అందరు కూడా వాడుకోవాలా. మాకు తక్కువ ధరకే అందరు కూడా అందుబాటులో ఉంది కాబట్టి. యాక్చువల్లీ ఈ మిషన్ అదంతా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, దగ్గర 25 లక్షల రూపాయలు ఉంటుంది ఆల్కలైన్ మిషన్. సో ఇక్కడ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఒక 7 కోట్ల వరకు అవుతుంది పెద్ద అది పెట్టాలంటే. ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్. సో మన నియోజకవర్గంలో మరి నిజామాబాద్ పక్కనే ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది చాలా అభినందనీయం. తప్పకుండా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆల్కలైన్ వాటర్ వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది అని చెప్పి కోరుతాను. అని ముఖ్యంగా మళ్ళీ తర్వాత ఆయనకు కంగ్రాచులేషన్స్ కూడా. థ్యాంక్ యూ. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మోపాల్ మండలంలో పెద్దలు ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారితో పాటు ఇక్కడున్న పెద్దలు ముప్పా గంగారెడ్డి గారు, మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ గారు, యాదగిరి గారు, శేఖర్ అన్న వీళ్ళందరూ కలిసి ప్రారంభించడం జరిగింది. దీని యొక్క కార్యక్రమం మరి అంబేద్కర్ గారి ఆశయాలని పట్టించుకోకుండా, మరి సంవిధానాన్ని పట్టించుకోకుండా తనదైన శైలిలో వాళ్ళ సంవిధానం ఏంటంటే మోడీ, అమిత్ షా, నడ్డా ఇదే వాళ్ళ ప్రజాస్వామ్యం చేస్తున్నారు. కాబట్టి మన పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు ఇది కరెక్ట్ కాదు, మన భారత రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం పట్ల మనము నడుచుకున్నదని ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. కాబట్టి ఏఐసిసి ఆదేశాల మేరకు
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైన గౌరవ భూపతి రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ రూరల్లో నిజామాబాద్ మోపాల్ గ్రామం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ నినాదం ఏంటంటే ప్రజాస్వామ్య దేశమైన భారతదేశము, ఈ భారతదేశంలో మనుషులందరూ సమానమే. మనుషులు అనేది ఈ భారతదేశానికి ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అసొంటిది ఏదైతే పాలకులు ఉంటారో ఆ పాలకులు చేసిన అధికారి కార్యక్రమాలు ఫలాలు ఈ భారతదేశంలో అందరికీ అందాలి అని చెప్పేసి అప్పుడే మన భారతదేశం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే మనకు 70 సంవత్సరాల క్రితమే రాజ్యాంగంలో రాశారు. అసుండి రాజ్యాంగాన్ని కించపరుస్తూ భారతదేశ దేవాలయమైన పార్లమెంట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరుస్తూ ఏదైతే అమిత్ షా మాట్లాడిండో దానికి బదులుగా భావి ముందు మన భారతదేశ ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈరోజు ఈ నినాదాన్ని తీసుకొని గ్రామాల్లో వాడవాళ్ళలో తీసుకుపోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈ రోజు నుంచే కాకుండా ఈ సమాంతరంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి వివిధ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాడవాడలో అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ నినాదం యొక్క ఉద్దేశాన్ని అందరికీ వివరించాలని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు నిర్ణయించినటువంటి ప్రోగ్రాం, యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం ఏంటంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనం అమలుపరుచుకొని 75 సంవత్సరాలు అయింది. సో ఈ 75 సంవత్సరాలలో భారత రాజ్యాంగానికి ఎంత మంచి పేరుందంటే ఇవాళ భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన తర్వాతనే అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది ఈ ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా మంచి రాజ్యాంగం. మీరు చూసే గతంలో 75 సంవత్సరాల నుండి రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రజాస్వామ్యం వెల్లువిరుతూ మీరు అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ కానీ మరి నూతన ప్రభుత్వాలు ఏర్పడడం కానీ జరిగింది. అంటే అంత మంచి రాజ్యాంగం, ప్రపంచవ్యాప్తంగానే ఒక మంచి పేరున్నటువంటి రాజ్యాంగము, స్టేబుల్ రాజ్యాంగం. ముఖ్యంగా దాంట్లో కారణం ఏంటిది? ఇవాళ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అంటే బ్రాడ్గా విభజిస్తే ముఖ్యంగా ఇక్కడ రాసింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అసమానతలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మరి అన్నిటికి అతీతంగా కూడా ప్రతి భారతీయ పౌరునికి సమానమైన హక్కులు ఇవ్వాలన్నది రాజ్యాంగంలో మొట్టమొదటి. ప్రాథమిక హక్కులునే మనకు. ఆ ప్రాథమిక హక్కులు ఎవరైనా, ఒక కోటీశ్వరుడైనా, ఒక పేదవానికైనా, పూరిగుడిసెలో ఉన్నవారైనా, మరి దళిత బిడ్డ అయినా కానీ ఇంకెవరైనా కానీ గిరిజనుడైనా మరి మైనారిటీ అయినా అందరు కూడా సమాన హక్కులు ఉండాలన్నదే రాజ్యాంగంలో మొట్టమొదటిది. సెకండ్ ఇంకోటి ఏంటంటే అందరికి కూడా సమాన అవకాశాలు రావాలి. ఈ దేశ సంపదను అందరికీ సమానంగా పంచాలి. ఈ దేశ సంపదలో అందరూ భాగస్వామ్యులు కావాలి. మరి అందరు కూడా దేశంలో భాగస్వామ్యం ఉండాలి. రాజకీయంగా కానీ మరి పరిపాలనలో కానీ మరి అన్ని విధాలుగా రాజ్యాంగంలో మరి అంటే మన భారతదేశ ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని. ఇది ఈ విధంగా ఉంటే బాపూజీ మీకు అందరూ కూడా తెలుసు, మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ఇవాళ యావత్ ప్రపంచంలోనే ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా
ఒక నెల్సన్ మండేలాతో, ఒక మార్టిన్ లూథర్ కింగ్తో కంటే ఎక్కువ కూడా యావత్ ప్రపంచ దేశాలు గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించినటువంటి సందర్భం. మనము గాంధీజీ గారు ఏమన్నారు, ఫస్ట్ అహింస, మన హింసతోని పోరాటం చేయలేము, మనం ప్రేమతోని పోరాటం చేయాలి, అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. సెకండ్, గాంధీజీ యొక్క సిద్ధాంతం ఏంటిది, ఇన్కోఆపరేషన్, అంటే ఈ సత్యాగ్రహం టైప్. ఏదైనా మనము అందరం ఐక్యంగా మరి అహింసా విధానంలో మనము ఈ ఏమంటారు సత్యాగ్రహ విధానంలో మనము ముందుకు పోదామని చెప్పి ఆయన సిద్ధాంతం ద్వారానే మనము 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళని మనం పారదోలేం. ఇవాళ 1924లో మన మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండే. ఇవాళ మనం 25లో ఉన్నాం. కరెక్ట్ 100 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉండే. ఇవాళ అయితే వాళ్ళ ఆశయాలు, మహాత్మా గాంధీ గారి ఆశయాలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ, మరి వాళ్ళంతా పెద్ద ముందు చూపుతోని రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం అవుతా ఉన్నాయి ఇలా బీజేపీ ప్రభుత్వంలో. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఒకవైపు దేశాన్ని విభజించాలంటే కుల మతాల పేరు మీద, ఒకవైపు రాజ్యాంగానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, ఇవాళ పార్లమెంటరీ విధానాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటి కూడా సమూలంగా మార్పు చేసి మరియు అంటే దీన్ని రాజ్యాంగాన్ని మార్చి అవసరం ఉంటే సమాన అవకాశం లేకుండా రిజర్వేషన్ కూడా మార్చాలనే ఆలోచనలు వాళ్ళు ఇవాళ ఉన్నారు. అయితే ఇలా బాపూజీ గారి యొక్క ఆశయాలను, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, మన రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో దొక్కాలని ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని మనం అడ్డుకోవడానికే ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతి గ్రామంలో ఇవాళ మనము జై బాపు, జై భీమ్, జై సంవిధానాన్ని మరి ఒక రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని మరి ఇవాళ గ్రామం టు గ్రామం రిలే పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మన నిజామాబాద్ రూరల్లో మోపాల మండల హెడ్ క్వార్టర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండ వేసుకొని మరి వాళ్ళని స్మరించుకొని మరి వాళ్ళ పాదయాత్ర మొదలు పెడతా ఉన్నాం. ఇవాళ 3 గ్రామాలు రిలే పాదయాత్ర ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రక్రియ, ఒక 2-3 నెలలు నడుస్తూ ఉంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో వెళ్ళడము, గ్రామాల్లో వెళ్ళి అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని, బాపూజీ యొక్క ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ విధానాలను, అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ జెండా అక్కడ ఎగిరేసి అందరు కూడా మరి వాళ్ళను మేలుకొల్పడానికి ఈ కార్యక్రమం. కాబట్టి మరి శాంతి అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉండాలి. 75 ఏళ్ళు ఏ విధంగా అయితే కలిసికట్టుగా ఉన్నామో, కులాలు మతాలు ఏ భేదం లేకుండా ఆ విధంగా మనం ఇంకా ముందుకు పోయి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మరి ఇలా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ప్రారంభించినాం. ఇంకా రేపు వేరే మండలాల్లో కొన్ని మండలాల్లో 5వ తారీఖు ఉంది. ఇది టైం బౌండ్ లేదు, ఒక 2-3 నెలల పొడుగా జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం అన్ని గ్రామాలలో మరి వీళ్ళ ఆశయాలను తీసుకుపోవాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, 11 ఏళ్ళ నుండి బీజేపీ పరిపాలన చేస్తూ ఉన్నది. మోడీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటూ ఉన్నారు. కానీ ఎవరి వికాసం అవుతూ ఉన్నది? ఎవరి వికాసం అవుతూ ఉంది? ఇవాళ కులాల వారిగా, మతాల వారిగా దేశాన్ని విభజించాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ మణిపూర్లో ఏమవుతూ ఉంది? భారతదేశంలో ఎంత హింస జరుగుతూ ఉంది. ఇవాళ మతాలను రెచ్చగొట్టి పబ్బం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పేదరికం భారతదేశంలో పెరిగిపోయింది. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఇవాళ ధరలు, రైతు యొక్క నడ్డు విరచడానికి కావాల్సిన నల్ల చట్టాలు తెచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మొత్తం అవసరం ఉంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, అక్బే బార్ 400 పార్ అని చెప్పి ఎన్నికలలో ప్రచారం చేసి మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము మొత్తం సమూలంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నటువంటి మోడీ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో మరి ప్రజలు నిర్ణయం తీసుకొని ఇవాళ వాళ్ళను 400 కాదు కదా 230కి కట్టడి చేసినటువంటి సందర్భంలో ప్రజలు చాలా చైతన్యవంతులు. తప్పకుండా ఇంకా బాపూజీ యొక్క ఆశయాలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ మరి రాజ్యాంగ స్ఫూర్తితోని ఈ భారతదేశాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు, ఎవరు కూడా ముందుకు పోకుండా ఆపలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మరి ఈ కార్యక్రమం ఒక 2-3 నెలలు జరుగుతూ ఉంది. అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు కూడా చాలా మంచి స్పందనతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే బాపూజీ యొక్క ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు ఇంకా
ఇంకా 100 ఏళ్ళైనా కానీ చెక్కకుండా ఉంటుంది. భారతదేశానికి భవిష్యత్తు మార్గము ఓన్లీ వీళ్ళ ఆలోచన విధానము, మన రాజ్యాంగ స్ఫూర్తి, మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నప్పుడే మన భారతదేశం సురక్షితంగా ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో మరి బలమైన ఒక శక్తిగా ప్రపంచంలో ఎదుగుతుందన్న ఆలోచనతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా అదే, అందుకనే కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొని ముందుకు పోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, మీరు ఆలోచించండి. మనకు భారతదేశాన్ని విభజించే వాళ్ళు కావాలన్నా, ప్రజలను విభజించే వాళ్ళు కావాలన్నా, రిజర్వేషన్ తీసే వాళ్ళు కావాలన్నా, మరి మతాల పేరు మీద రాజకీయం చేసే వాళ్ళు కావాలన్నా, లేకుంటే పేదలకు ఉపయోగపడేటువంటి స్కీములు తీసుకొచ్చి మనకు ఉద్యోగము, ఉపాధి, వ్యవసాయానికి మరి ఇండ్లు, ఇది మన జీవితాలు బాగుపడాలనే ఆలోచన చేసేటువంటి విధానము మీరు ఏ పార్టీ కావాలన్నది మీ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ సందర్భం వచ్చింది చెప్తా ఉన్నాం. ఇవాళ మనం 15 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ఈ టీఆర్ఎస్ వాళ్ళు మరి రాష్ట్రాన్ని దివాలా తీసి మొత్తం కొల్లగొట్టినటువంటి సందర్భంలో మళ్ళీ మనము తెలంగాణను పునర్నిర్మాణం చేసుకొని, ఒక్కొక్క విభాగాన్ని మనము పునర్నిర్మాణం చేసుకొని ఇవాళ అప్పుల పాలైన తెలంగాణను మళ్ళీ మనం సరిదిద్దుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఒకవైపు 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చినాం, ఒకవైపు ఇంకా కొత్తగా నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. గ్రూప్ అని ఎగ్జామ్స్ అయిపోయినాయి. పిల్లలు యూత్ని కాపాడుకోవడానికి రాజీవ్ యువ వికాస్ పేరు మీద ఎవరైతే డిగ్రీలు పాస్ కాలేదో ఇంటర్మీడియట్ పిల్లలకు, పిల్లలు వాళ్ళకు కూడా పేరు మీద 6,000 కోట్లు పెట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపు రైతులు మరి రుణమాఫీ చేసినాం, ఇలా బోనస్ ఇస్తూ ఉన్నాం వాళ్ళకు, సన్నవడ్లకు. మరి అదేవిధంగా మహిళలకు మహిళా శక్తి పేరు మీద 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి వాళ్ళ బిజినెస్ని ఎక్స్టెండ్ చేస్తూ మరి వాళ్ళ స్వయం ఉపాధి పథకం కింద వీళ్ళని ఐకేపీ వాళ్ళకి ఇవాళ మనం కొనుగోలు కేంద్రాలను కూడా ఇస్తున్నట్టు సందర్భం. మనం ఆర్టీసీ బస్సులను ఇచ్చినాం, పెట్రోల్ బంకులను ఇస్తున్నాం, ఇంకా రాబోయే కాలంలో సోలార్ ఎనర్జీ ఇస్తున్నాం. ఈ విధంగా అదే కాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి అంశాలలో ఒక 2 ముఖ్యమైనవి. ఒకటి బీసీ కులగణన చేసి మరి 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని ఆలోచన ఏదైతే రాహుల్ గాంధీ గారు తీసుకున్నారో దాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి 29 రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం బీసీ కులగణన చేసింది. ఇవాళ 42% రిజర్వేషన్ మేము ఇస్తామని ప్రకటించినాం. ఇవాళ బిల్లు కూడా అసెంబ్లీలో యునానిమస్గా మనం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఢిల్లీలో ఏమవుతుంది? ఇవాళ బీసీ అని చెప్పుకునే మోడీ ఇవాళ బీసీ బిల్లును అడ్డుకుంటా ఉన్నారు. అధ్యక్షులు ఉన్నది 42%, 56% ఉన్నటువంటి జనాభాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మరి ఉద్యోగాల్లో, ఉపాధిలో, మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో, అదేవిధంగా మరి ఇక్కడ ఏది మన రాజ్యాంగంగా పట్టినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఇవ్వాలని మేము కోరుకుంటే దాని ఆర్టికల్ 9లో చేర్చమని చెప్పి మరి కోరుకుంటే ఇవాళ మోడీ గారు దానికి అడ్డం పడుతూ ఉన్నారు. బీసీల పట్ల మీకు నిబద్ధత ఏమున్నది? మరి బీసీల పట్ల మీకు ఏమున్నది ఆలోచన విధానము? మీరు పార్టీ 42% రిజర్వేషన్ వద్దంటున్నారు. ఇవాళ అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తెల్లారి నుండే ఒక సింగిల్ మెన్ కమిషన్ వేసి 6 నెలల్లోనే దాన్ని చట్టరూపం దాల్చి మరి దాన్ని 1, 2, 3 కేటగిరీగా పెట్టేసి మరి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అంటే దేశంలోనే ఒక యూనిక్ పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇలా 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నూతన రాష్ట్రం. మరి ఇవాళ తెలంగాణ రోల్ మోడల్గా ఇవాళ గతంలో చెప్పేవాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదో గుజరాత్ మోడల్ అని, ఇవాళ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అందరూ కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. 100% తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఇది ఒక 10-15 సంవత్సరాలలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. థ్యాంక్ యూ.
అంబేద్కర్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మన దేశానికి ఏ విధంగా రక్షిస్తాయి, మనకు మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానం, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని ఎట్లా రాస్తుంది, మనకు బడుగు బలైన వరకు ఏ విధంగా లాభాలు బాబాసాహెబ్ అంబేద్కర్ జై బాబు జై బాపు జై బాపు జై శివలాల్ జై వాణి జై శివలాల్ ज्येष्ठराजं ब्रह्मणस्पर आरशण्वनोतिभिः श्रीरसादनं श्रीमहागणाधिपतये नमः। అయ్యారు కొంచెం సైడ్ వెనక జరిగా నువ్వు వెనక జరిగా వెనక జరుగుతుంది అందరు వస్తారు
శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ నరసింహాయ నమ అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరే శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః శ్రీమాన్ శ్రీమతస్య యజమానస్య గోత్రోద్భవస్య తిప్పాలవంశోద్భవస్య రేకులపల్లి భూపతిరెడ్డి నామదేశ్య వినోదిని నామధర్మజ్ఞాః సహకుటుంబస్య సర్వాంధవస్య అస్మాకం సర్వవయోగ నివారణార్థం భక్తిజ్ఞాన వైరాగ్య రాశిత్యర్థం భవానీ శంకర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా భగవత్ పూజాఖ్య కర్మ
పంచాయతీ పరిధిలోని మరి ఏకలవ్య స్కూలు, తర్వాత మాక్లూరు తాండాల కొన్ని, తర్వాత గంగారాం తాండాలో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఈ ఇనాగ్రేషన్ వర్క్లో అంటే ఫౌండేషన్ స్టోన్స్ వేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మొత్తం గంగారాం తాండాలో అంత ఒక సీసీ రోడ్ ఒకటి మనం ఇచ్చినాము, అది మనం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ చిన్న వీటికి మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తలేము 3 లక్షలు. తర్వాత మా మాక్లూరు తాండాలో, తర్వాత అది గంగారాం తాండా గ్రామ పంచాయతీలో, అది మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒక 20 lakhs. తర్వాత రోడ్ మాక్లూరు తాండా టు ఏకలవ్య స్కూల్ వరకు 1,35,00,000. తర్వాత ఇంటర్నల్ సీసీ రోడ్స్ కొన్ని 2 lakhs. తర్వాత స్కూల్ డెవలప్మెంట్ కొరకు ఒక 482 వచ్చినాయి. లేయింగ్ ఆఫ్ ద సీసీ రోడ్స్ ఇన్ మాక్లూరు తాండా 10 లక్షలు. తర్వాత ఈ మన ఈ స్కూల్ నుండి బీబీపూర్ తాండా రోడ్ వరకు 3,60,00,000. తర్వాత ఇవేమో ఇప్పుడు మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఆల్రెడీ. అది కాకుండా ఇక్కడ మన స్కూల్లో వీళ్ళు కొన్ని చెప్పారు. ఇప్పుడు మాక్లూరు తాండాలో కూడా అక్కడ మన ఏది గుడి కొరకు వాళ్ళు కొన్ని డబ్బులు ఫండ్స్ అడిగారు, అది ఇస్తామని చెప్పాము. ఇంకా మిగతా సీసీ రోడ్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పాము. ఈ 2 రోడ్స్ కంప్లీట్ అయితే ఈ స్కూల్కి 2 కనెక్టివిటీ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ఈ స్కూల్ ప్రెమిసెస్ 13 ఎకరాలు ఉండాలి, 7 ఎకరాలు ఉన్నది. ఇంకొక ప్లేస్ ఉందంటున్నారు, అది కూడా వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేద్దాం. అది కాకుండా వీళ్ళకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు స్టాఫ్ 6 క్వార్టర్స్ ఉన్నారు, 18 మంది ఉంటున్నారు, 50 మంది స్టాఫ్ ఉన్నారు. ఇంకా ఇంకా 4th క్లాస్ అంతా కూడా, అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మనకు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉంది ఇది. తర్వాత ఈ స్టాఫ్ క్వార్టర్స్కు ఒక 2,25,00,000 రూపాయలు శాంక్షన్ అయింది, టెండర్ అయింది. ఐ థింక్ అగ్రిమెంట్స్ కాలే కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడే ఫౌండేషన్ వేస్తలేము. సో మొత్తం ఇప్పుడు మన గంగారాం తాండా గ్రామ పంచాయతీలో ఈ స్కూల్తో పాటు కలిసి 13,59,00,000 రూపాయలకి ఇవాళ మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సో ఈ స్కూల్లో కావాల్సిన డెవలప్మెంట్ అంటే ఇప్పుడు గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఆల్రెడీ మనకు మనీ శాంక్షన్ అయి ఉంది. ఒక ల్యాండ్ ఒకటి అలాట్ చేసేస్తే వీళ్ళకి 6 ఎకరాలు ఇంకా బాగా, ఇది ఒక లొకేషన్లో చాలా బాగుంటుంది. ఈ స్కూల్లో కూడా ఏదో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, ఇక్కడ బాగుంది. పిల్లలు కూడా 480 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా 100% రిజల్ట్స్ చదువుకుంటున్నారు. ఇంకా ఒకళ్ళిద్దరు పిల్లలు కూడా మన ఆల్ ఇండియా లెవెల్ కూడా పెయింటింగ్లో కూడా సెలెక్ట్ అయినట్టు చెప్తా ఉన్నారు, చాలా సంతోషం ఇక్కడ. సో ఈ ప్రాంతం అభివృద్ధిలో డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది అనడానికి ఇదే నిదర్శనం.
పెద్దలందరికీ పేరు పేరున మా యొక్క ఎల్లారెడ్డిపల్లి గ్రామం తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. సార్ మాకు అన్ని బాగానే ఉన్నాయి. మీరు చూశారు, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మేము ఈ సంఘాల ద్వారా మంచికి 2-3 లక్షలు జమ చేసి ఈ షెడ్డు నిర్మించుకున్నాం సార్. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇక్కడ కిచెన్ షెడ్ నిర్మించాలని మా ఎల్లారెడ్డిపల్లి ప్రజల తరఫున బీడీసీ తరఫున కోరుతున్నాం సార్. మాకు కాంపౌండ్ వాళ్ళు పెద్ద ఒక కిచెన్ షెడ్డు అతి తొందరగా మీరు ఇవ్వగలరని చెప్పి మా యొక్క మనవి సార్. అందరి ఎల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజల తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చినటువంటి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్న గారికి, శేఖర్ గౌడ్ అన్న గారికి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, ఆనంద్ గారికి, సంతోష్ మన ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి మన ఎమ్మెల్యే గారు మనం చేసినటువంటి సేవకు గుర్తించి ఈ ఫంక్షన్ హాల్కు ఒక 10 లక్షలు ఇచ్చారు సార్. రికార్డు మొత్తం అయిపోయింది, ఇంకా డబ్బులు రాలేదు. దాదాపు 1 ఇయర్ అయిపోయింది సార్. దాన్ని ఒక్కసారి దృష్టిలో ఉంచుకొని ఈ గారితో కానీ ఇంకెవరితోనైనా కానీ సంప్రదించి మాకు తొందరగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, ఈ వీడీసీ సభ్యులు ఇంకో 2 నెలలు వీళ్ళు వెళ్ళిపోయి వేరే కొత్త సభ్యులు వస్తారు కాబట్టి జర తొందరగా చేయించాలని కోరుచున్నాం. అదే కాకుండా ఈ ఫంక్షన్ హాల్ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్లేస్కు కంపౌండ్ వాల్ ఇవ్వాలని కోరుచున్నాం సార్. ఇది మెయిన్ సార్ మాకు ఒకటి. దీని పక్కనే కిచెన్ షెడ్ లేదు, కిచెన్ షెడ్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ఇంకొక పెద్ద సమస్య ఏమున్నదంటే సార్, మాకు ఇక్కడ మెయిన్ డ్రైనేజ్ సార్ దాదాపు 500 నుంచి 1000 ఉంటుంది సార్. అది మెయిన్ డ్రైనేజ్ విలేజ్ 2 సైడ్లో పోతుంది సార్. అది ఒక సైడ్ నుంచి ఒకటి, ఇంకో సైడ్ నుంచి ఒకటి, 2 అన్కంప్లీట్గా ఉంటుంది సార్. దాదాపు ఒక 1000 కిలోమీటర్లు ఉంటుంది సార్. అది కంపల్సరీ సార్. అది మొదటి ప్రాధాన్యత మాకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాంపూర్ రోడ్ ఒకటి ఉన్నది సార్. ఈ నుంచి రాంపూర్ దాకా ఒక రోడ్ ఉంటుంది, మాకు పర్మిషన్ ఉన్నది. అది మాకు రాంపూర్ బార్డర్ దాకా మాది బాగానే ఉంటుంది. అక్కడి నుంచి సరిగా లేదు కానీ బాగున్నా సార్. మాకు ఆడదాకా ఉన్నా కానీ రైతులు పోతారు సార్. రైతుల కోసం రైతులందరికీ పొలం ఉన్నాయి సార్. అటు పోతందుకు మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది సార్. పర్మిషన్ రోడ్ ఉన్నది సార్. అది దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంది సార్. అది ఇది ఒకటి. మరియు మా దగ్గర ఇంకా సీసీ రోడ్స్ ఉన్నాయి సార్. సీసీ రోడ్స్ కూడా అవసరమే. ఇంకోటి ఏంటంటే మన ప్రభుత్వం ప్రత్యేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనకు కావాల్సిన రేషన్ కార్డు సార్. రేషన్ కార్డులు సరే లేవు మా దగ్గర. మొన్ననే హ్యాడ్ చేసిన వాళ్ళకి రేషన్ ఇస్తామన్నారు, అసలు హ్యాడ్ కూడా కాలేదు సార్. వాళ్ళకు రేషన్ కూడా రాలేదు సార్. అది రేషన్ కార్డు సమస్య చాలా ఉన్నది సార్. మా ఊర్లో చాలామంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డుల కోసం. చాలా తొందరగా ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఎంఆర్ఓ గారికి చెప్పి, ఎండిఓ గారికి చెప్పి మాకు రేషన్ కార్డు తొందరగా ఇప్పించాలని కోరుచున్నాం సార్. ఇంకోటి ఏంటంటే పెన్షన్ సార్. పెన్షన్ కూడా చాలామందికి రావట్లేదు. వీడియో పెన్షన్లు చాలా ఉన్నాయి సార్. వీడియో పెన్షన్లు ఒంటరి మహిళలు కూడా చాలా ఉన్నాయి సార్. అవి కూడా ఇప్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇందిరా మిల్లు అన్నారు సార్. ఇందిరా మిల్లు ఎప్పుడు చాలు చేస్తారు, ఎప్పుడు ముగ్గులు పోస్తారా సార్? ఏ గారు ఎవరు కూడా మాకు తెలియదు. ఒక్కసారి మాకు చెప్తే ఇందిరమ్మ విషయంలో కూడా జర ముందు మా పక్క అన్సాన్పల్లిలో స్టార్ట్ అయినా సార్, మా దగ్గర కాలేదు. మేము ఎదురు చూస్తున్నాం. అది కూడా చేయించాలని కోరుతున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ముప్ప గంగారెడ్డి అన్న గారికి మార్కెట్ కమిటీ నుంచి మాకు షెడ్ ఇవ్వాలని కోరుచున్నాం. అన్నగారు సార్, ఇంకా మా దగ్గర సీసీ రోడ్స్ మిగిలిపోయినాయి. సీసీ రోడ్లో కూడా నిధులు మా గ్రామాన్ని అభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా భూపతి రెడ్డి అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే స్టేజీని అలంకరించిన పెద్దలకు ముప్ప గంగారెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన అభినందనలు. శేఖర్ గౌడ్ అన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ సంతానకు,
డీసీపీ డైరెక్టర్ ఆనందనకు, నవీన్ గౌడ్ గారికి, సరే దయచేసి చాలామంది ఉన్నారు, వీళ్ళందరి పేర్లు వాళ్ళు తీరేంతగా అంటేటట్టున్నది. సార్ ఒకటే సార్, ఎల్లారెడ్డిపల్లి అంటే ఒకప్పుడు కాంగ్రెస్ లేకుండే ఇంచుమించు 300 మంది మేము ఉండింటాం సార్. ఇవాళ వచ్చేసి 600-700 మంది మేము. అది కూడా మీ ప్రోద్బలమే. మిమ్మల్ని అభినందించే మనుషులే ఎక్కువ ఉన్నారు సార్. అందుకోసం అని చెప్పి ఇక్కడ గత పాలకులు 10 సంవత్సరాలు చేసిర్రు, ఏ రోజు కూడా అభివృద్ధి నోచుకున్న వాళ్ళు లేరు. అందుకోసమనే ధైర్యంతో సతా ఉండి మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మా అభివృద్ధి ఇంకా కొద్దిగా చెందాలని. ముఖ్యంగా సార్ మా ఊళ్ళే చాలా మట్టుకు అభివృద్ధి మొత్తం వెళ్ళేది సార్. 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు 10 సంవత్సరాలలో 10 లక్షల వరకు కూడా చేయలేరు. మేము 18 నెలల 25 లక్షల రూపాయల వరకు వేసినాం సార్ సీసీ రోడ్ల వల్ల. చింతవాగుది 1,30,00,000తోటి మీ ధైర్యంతో తెప్పించినాం సార్. బీటీ రోడ్డు మీరే ఇచ్చిర్రు. అట్లాగే కొన్ని డ్రైనేజీల ప్రాబ్లం ఉన్నాయి సార్. ఆ డ్రైనేజీలకు దయచేసి తొందరగా ఫండ్ ఇచ్చి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. అట్లాగే రేషన్ కార్డులలో ఇంచుమించు 538 మంది ఇంప్లిమెంట్ అయినాయి. ఇవాళ కొత్త వచ్చినాయి అమ్మ, అందరికీ కొత్త ఎక్కించుకున్న వాళ్ళకు బియ్యం వస్తున్నాయి. ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకు 538 మంది ఇంప్లిమెంట్ చేసుకున్నారు. కొత్త కార్డులు కాకుండా డైరెక్ట్ ఎంఆర్ఓ గారు లైవ్లో ఉన్నారు, వాళ్ళకి పోస్తా ఉన్నాం కూడా. నేను రేషన్ డీలర్గా చెప్తున్నా, 538 మందికి ఇక్కడ ఇంప్లిమెంట్ అయినాయి సార్. దాంట్లో ఏం ఇది లేదు. రేషన్ కార్డులు ఏవైతే రాలేవో అవి తొందరగా ఇస్తే కొంచెం బాగుంటుంది సార్. ఎంఆర్ఓ గారు మీరు ఈయన ఉన్నారు, ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు, అవి కొద్దిగా తొందరగా ఏంటంటే చూడరు సార్. అట్లాగే ఎల్లారెడ్డిపల్లిలో సార్ ఇప్పటిదాకా కళ్యాణ లక్ష్మికి 25 లక్షల పైచిలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం సార్ ఇక్కడ 16 నెలల్లో. అది మన ఘనతనే. 16 నెలల్లో 25 లక్షల పైసలకి ఇచ్చినాం. సీఎంఆర్ఎఫ్కు 18,83,000 ఇచ్చినాం సార్ ఎల్లారెడ్డిపల్లిలో 16 నెలల్లో. అది నా ఘనత. మేము ఇప్పిస్తున్నాం కనుక మాకు అంతా తెలుసు. అది మీరు ఖచ్చితంగా ఇంకా ముందుండి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మాట్లాడేటోళ్ళు బాగున్నారు సార్. దయచేసి థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ అయినటువంటి రాజు గారు, మన తమ్ముడు యూత్ కాంగ్రెస్ సుమన్, అదేవిధంగా పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి ఆనంద్ గారు, మన బీడీసీ ప్రెసిడెంట్ ఇక్కడ నల్లవెల్లి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇమ్మడి గోపి గారు, మరి తమ్ముడు నరేష్ గారు, ఆశీష్ గారు, మరి మీ గ్రామ ముఖ్య నాయకులైనటువంటి సుధాకర్ గారు, మరి మోహన్ గారు, అదేవిధంగా మహమూద్, షారూక్, ఆశీష్, మరి పెద్దలు గంగన్న సిరినాపల్లి గంగాధర్ గారు, మరి ఎంపీడీఓ ఎంఆర్ఓ. వర్షం తగ్గిపోయింది సరే. అయితే మీ గ్రామానికి ఈరోజు మీరు ఎన్నో రోజుల నుండి కలలు కానటువంటి ఇప్పుడు మనకు ఈ ఎల్లారెడ్డిపల్లి అంసాన్పల్లి రోడ్డు 1,30,00,000 పెట్టి ఇవాళ మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మనం ఇప్పుడు ఈ కూర్చున్న కళ్యాణ మండపానికి నేను ఒక 10 లక్షలు ఇచ్చినాం. తర్వాత ఒక 12 లక్షలు పెట్టి మనకు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ మన పిల్లలు చదువుకోవడానికి, అదేవిధంగా మరి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుండి ఒక దగ్గర 15 లక్షలు, ఇంకొక దగ్గర 25 లక్షలు ఎస్సీ కాలనీలో. సో ఈ విధంగా దగ్గర 2 కోట్ల రూపాయలు మీ గ్రామానికి తీసుకొని మీ ముందు ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసుకొని మనము అభివృద్ధి కార్యక్రమంలో మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి చెప్పిండ్రు. ఇంకా ఈ కళ్యాణ మండపానికి చుట్టూరుగా కాంపౌండ్ వాల్ కావాలంటున్నారు, ఒకటి కిచెన్ షెడ్ కావాలంటున్నారు వంట చేసుకోవడానికి, అదేవిధంగా 2 పక్కల డ్రైనేజ్ కావాలి 1 కిలోమీటర్ వరకు. మరి ఇక్కడ ఊరు వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోవడానికి. అది కాకుండా ఇంకా కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా తప్పకుండా చేద్దాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మనం మీ దయతో మేము అధికారంలోకి వచ్చినాం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనకు 1.5 సంవత్సరాల లోపలనే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, ఇంకా 3.5 ఏళ్లలో ఎల్లారెడ్డిపల్లిలో ఏ సమస్య ఉన్నా కానీ అన్నీ తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇక మీకు అందరు కూడా తెలుసు, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఇవాళ 16 నెలలైంది. 16 నెలలలో 3 నెలలైతే మనకు లోక్సభ ఎన్నికలలో 2 నెలలు, ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1 నెల రోజులు, 3 నెలలైతే మనకు ఎన్నికల కోడ్ ద్వారానే పోయింది. అంటే మేము వచ్చే పరిపాలన చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఓన్లీ 13 నెలలే. మరి గతంలో పరిపాలించిన వాళ్ళు కేటీఆర్, కవిత, హరీష్, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం తెలంగాణను మనము సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణను వాళ్ళు పరిపాలించి మొత్తం అప్పులపాలు చేసినటువంటి సంగతి కూడా మీకు తెలుసు. రోజు టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చదువుతున్నారు. ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు కేసీఆర్. అంటే మనం మొత్తం తెలంగాణ జనాభా ఉన్నదే 4 కోట్లు. ఇవాళ పుట్టిన పిల్లగాడి పేరు మీద నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసిపోయింది కేసీఆర్. మనం అప్పుడు చెప్పినాం ఇందిరమ్మ రాజ్యంలో మరి అన్నీ చేస్తామని చెప్పినాము, 6 గ్యారంటీలు చెప్పినాము, ఇంకా అన్ని సమస్యలు చెప్పినాము. అయితే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం, పైసలు లేవు, అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పులు కట్టడానికి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, మరి ఇంట్లో పెద్ద మనిషి చచ్చిపోతే అప్పుల పాలైన ఇల్లు ఎట్లా ఉంటుంది, పోరం దగ్గరికి అందరు వస్తా చూడు అట్లా ఉన్నది. ఏ గుట్లో చూసినా ఎక్కడ ఏ చేతి పెట్టినా అప్పులే కనబడతా ఉన్నాయి. అయినా కానీ మరి ఎక్కడ కూడా ధరలు పెంచకుండా, పెట్రోల్ ధరలు పెంచలే, లిక్కర్ ధరలు పెంచలే, ఇంకెక్కడ ఆదాయం వచ్చే దాంట్లో ఎక్కడ కూడా ధరలు పెంచకుండా ఇలా పైసా ఖర్చు తగ్గించుకొని కూడబెట్టి మరి మనం చెప్పినవన్నీ చేయాలన్న ఉద్దేశంతో మీకు అందరు కూడా తెలుసు 2023 డిసెంబర్ 9వ నాడు మన ప్రభుత్వం వచ్చినాక 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇక్కడ ఉన్న ఆడపడుచుల మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణంను చేయించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు చెప్పినాం. ఏదైనా కానీ మీ కడుపులో కంతైనా, మరి నెత్తిలో ఆపరేషన్ అయినా, మరి గుండె ఆపరేషన్ అయినా, ఏదైనా కాలిరిగినా ఇంకేదైనా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పినాము. ఈరోజు మేము అమలు పరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ద్వారా ఇవాళ మీరు చాలా జాగాలో ప్రయాణం చేస్తాం. మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటూ పోతున్నారు, లేదంటే వేములవాడ రాజన్న దగ్గర పోతున్నారు, ఇంకా భద్రాచలం శ్రీరామనగర్కి పోతున్నారు, సమ్మక్క సారలక్క దగ్గర పోతున్నారు, లేకుంటే నిజామాబాద్కు షాపింగ్ పోతున్నారు. దేని కొరకు పోతున్నా మీకు మరి అలా మీకు సౌలతులు ఉండడం కొరకు ఆర్టీసీకి ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీ పైసలు ఆర్టీసీకే ప్రభుత్వం కట్టింది. ఇవాళ ఆర్టీసీ కూడా మంచిగా నడుస్తున్నది. నెల జీతాలు వస్తున్నాయి ఆర్టీసీ వాళ్ళకు. ఇంకా 1,500 కొత్త బస్సులు మనం కొంటున్నాం. ఇవాళ ఆర్టీసీ అన్ని విధాలుగా సస్యశ్యామలంగా ఉంది, మీకు కూడా వసతులు ఉన్నాయి. అదేవిధంగా మరి కరెంటు ఉచితంగానే ఇవ్వడమే కాకుండా 2004లో రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులందరూ కూడా కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి 2004లో మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి సందర్భం. ఇవాళ 20 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఇంకా 18 గంటల నుండి 24 గంటలు కరెంటు ఇస్తూ ఉన్నాం మనం. అదేవిధంగా ఇళ్లలో కూడా పేదవారికి కరెంటు బిల్లు ప్రాబ్లం కావద్దని 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చి ఇలా 0 బిల్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా సిలిండర్ కూడా 500కే ఇస్తూ ఉన్నాం, 1200కి 500కి తగ్గించినాం. అదేవిధంగా ఇవాళ సన్న బియ్యం మీకు అందరు కూడా మీకు ఎక్కడెక్కడో అయితే రాలేదో అది కొంచెం లింక్ ప్రాబ్లం ఉన్నది. తప్పకుండా మీకు అందరు కూడా ఆ లింకు చేపించి మరి అందరు కూడా 500 రూపాయల సిలిండర్ వచ్చేటట్టు చేస్తాం. ఇవాళ మనం ఆ రోజు ప్రామిస్ చేసినాం. ఆ రోజు ఏం ప్రామిస్ చేశాం? పేదోడి కళ. మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే బియ్యం తింటారో, నేనే ఏదైతే బియ్యం తింటామో, మరి డబ్బులున్న వాళ్ళు ఏదైతే బియ్యం తింటారో అది పేదవాళ్ళు కూడా తినాలని చెప్పి సన్న బియ్యం అందరికీ ఇవ్వాలి పేదవాళ్ళకి అని చెప్పి మొన్న ఉగాది నాడు సన్న బియ్యం కార్యక్రమం కూడా చేపట్టిన ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం చొప్పున మీకు అందరు కూడా ఇస్తూ ఉన్నాం. కొంతమందికి అక్కడక్కడ అనుమానాలు ఉన్నాయి, మాకు ఇంకా రేషన్ కార్డులు రాలేదని. రేషన్ కార్డు కూడా మీ దగ్గర అందరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నాము. అది కంప్యూటర్ సాఫ్ట్ అంటే స్మార్ట్ కార్డు ఉంటుంది, దాంట్లో QR కోడ్ ఉంటుంది. మీకు అందరు కూడా త్వరలోనే 1 నెల 2 నెలల 100% ఎవరికైతే రేషన్ కార్డులు లేవో అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఆ ఒక్క రేషన్ కార్డుతోనే మీకు అన్ని రంగాలలో అంటే ఆర్టీసీ బస్సు కానుండి, ఆరోగ్యశ్రీ పథకం కానుండి, ఇందిరమ్మ ఇళ్ళ కానుండి, ఏ పథకమైనా ఆ ఒక్క కార్డుతో మీకు పనిచేస్తుంది. బియ్యం తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. అది కూడా 1 నెల 2 నెలలు అయిపోతుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లు మీకు తెలిసే గతంలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. పేదోళ్ళకి ఎక్కడ మరి చుట్టమనిసి ఎట్లా ఉండాలి, బర్రె ఉంటే ఎట్లా ఉండాలి, దుడ్డు ఎట్లా ఉండాలి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మీకు అందరు కూడా మోసం జరిగింది. 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు కూడా రాలే. ఇవాళ మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. పక్కకు అంసాన్పల్లిలో 100% ఇల్లు ఎవరు కట్టుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చినాం. ఇవాళ మీకు కూడా ఇప్పుడు మీరు అంసాన్పల్లి లాగానే మరి ఎల్లారెడ్డి గ్రామంలో మన ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మన నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు అందరూ కూడా
ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. 400 ఎస్ఎఫ్టీ కంటే మినిమం ఉండాలి. ఇంకా ఎక్కువ కూడా కట్టుకున్నా మీ సొంత డబ్బుతో 1 లక్ష 2 లక్షలు కలుపుకొని కట్టుకున్నా కానీ మీకు అలో చేస్తారు. అందుకని మీరు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో 50 మంది ఉన్నారా 100 మంది ఉన్నారా ఎల్లారెడ్డిపల్లిలో జాగా ఉంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ కూడా ఇల్లు ఇస్తాం. అది త్వరలోనే ఒక 15 నెల రోజుల్లో మీకు అందరూ కూడా మరి ప్రొసీడింగ్ ఇచ్చేసి ఆలోచిస్తాం. మీరు ముహూర్తాలు పెట్టుకోండి, మీ జాగాలలో ముగ్గు పోసుకోండి, తప్పకుండా మేము మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాం. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఎవరికైతే ప్లాట్లు లేవో మరి వాళ్ళకి రెండో విడత ఇస్తాం. అది ప్లాట్లు కూడా ఇస్తాం. 75 గజాలు ప్లాట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత. మరి ఇంకా 3.5 సంవత్సరాలలో ఎల్లారెడ్డిపల్లిలో ఇల్లు లేని వారు మరి ఉండకూడదన్నది నేను కోరుకుంటున్నా. అది తప్పకుండా కేసు తీరుతాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ 20,000 ఇల్లు శాంక్షన్ అని ఇవాళ ఎల్లారెడ్డిపల్లి కావాలంటే 50 నుండి 100 ఇల్లు ఇవ్వగలుగుతాం. కాబట్టి మీరు ఎవరు కట్టుకుంటారో ముందుకు రండి, తప్పకుండా ఇల్లు శాంక్షన్ చేస్తాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ మనం ఎస్సీ కాలనీ ఇవ్వండి, ఇంకెక్కడన్నా ఇవ్వండి. మనం గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో కావచ్చు, అంతకుముందు టైంలో కావచ్చు, మరి అన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ళే ఎల్లారెడ్డిపల్లిలో కనబడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. అదేవిధంగా ఇవాళ ఒక రకంగా అన్ని రకాలలో ముఖ్యంగా ఇక్కడ మహిళలు మీకు అంతా కూడా మహిళా స్వశక్తి పేరు మీద ఇందిరమ్మ మహిళా స్వశక్తి పేరు మీద 0 వడ్డీతోనే మీకు రుణాలు ఇప్పిస్తాను. 1 లక్ష కోట్లు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ఆ సిద్ధాంతంతో మన రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ పెట్రోల్ బంక్ ఓనర్స్ అవుతా ఉన్నారు. ఇవాళ సోలార్ ఎనర్జీ వరకు కూడా ఓనర్స్ అవుతా ఉన్నారు. మీరు ఇవాళ రాబోయే కాలంలో ఇప్పుడు ఐకేపీ వాళ్ళకు కూడా మరి మహిళా సోదరులు ఎంకరేజ్ చేయడానికి మనం ఇప్పుడు వడ్లు కొంటున్నాం సివిల్ సప్లై నుండి. వాళ్ళకు కూడా ఐకేపీ వాళ్ళకు కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా బిజినెస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే మహిళా క్యాంటీన్లు కావచ్చు, ఇంకా ఏదైనా కానీ రాబోయే కాలంలో అవసరం ఉంటే రైస్ మిల్లులు ఇంకా గోడౌన్స్ కూడా మీకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇక్కడ మహిళల యొక్క సాధికారత, మీరు ఏదైనా పనులు కుట్టు పనులు కానీ ఇంకేదైనా పనులు కూడా చేస్తే కూడా దాన్ని అమ్ముకోవడానికి మనం హైదరాబాద్ నడిపొడ్డున మరి మనకు హైటెక్ సిటీ అని ఉంటుంది. మీకు అందరూ కూడా తెలుసు. హైటెక్ సిటీ దగ్గర శిల్పారామంలో 3 ఎకరాలు పెట్టి ఒక 200 షాపులు మీ మహిళల కొరకు పెట్టించినాం. అక్కడ మీరు ఉత్పత్తులను మీరు అమ్ముకోవడానికి. మరి ఈ విధంగా మహిళలకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా మీ మహిళల పేరు మీదనే వస్తున్నాయి. మగవాళ్ళ పేరు మీద కాదు, ఆడవాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇళ్ళది. కాబట్టి మహిళల యొక్క సాధికారతకు పెద్దపీట వేయాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అదేవిధంగా యువకులు మనం చూసాం, తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి మరి రాజీవ్ యువ వికాస్ అని చెప్పి ఒక స్కీమ్ తెచ్చి 5 లక్షల మందికి 4 లక్షల వరకు లోన్ ఇచ్చి మితి లేకుండా లోన్ ఇచ్చి దాంట్లో సబ్సిడీ దొరికి మరి సొంతగా వ్యాపారం చేసుకోవడానికి చేసినటువంటి కార్యక్రమం మీకు తెలుసు. ఇవాళ 60,000 ఉద్యోగాలు కూడా ఒక 15 నెలల్లోనే మనం ఇచ్చినటువంటి సందర్భంలో మీకు అందరు కూడా తెలుసు. ఒకవైపు రైతులు ఇవాళ మరి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నాం సన్న బియ్యంకు. ఇవాళ 2 కౌంటర్లు పెడుతున్నాం. దొడ్డు బియ్యం వేరే కొంటున్నాం, సన్నవట్లు వేరే కొంటున్నాం. వాళ్ళకు సన్నవట్లు పెట్టిన వాళ్ళకి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కూడా చేసాం. ఇంకా కొంతకి చేసేది ఉన్నది, ఇంకా కొంతమందికి ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాము. రైతుకు అన్ని రంగాలలో మరి ఆదుకుంటున్నాం. కాబట్టి ఒకవైపు రైతు సంక్షేమము, మన యువకులకు ఉద్యోగాలు, ఇక్కడ మహిళలకు కూడా మహిళా సంక్షేమం మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంత చేస్తే కూడా ఏమంటున్నారు, అప్పుల పాలైన తెలంగాణను మనం ఇవాళ గాడిలో పెడతా ఉంటే మరి ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏం పని చేయట్లేదు, లేకుండా చెప్పిన వాగ్దానాలు చేయట్లేదు అంటా ఉన్నారు. ఇక్కడున్న మహిళలకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు. మాకు 2,500 ఇస్తామన్నారు, మాకు పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారని. అవి కూడా తప్పకుండా ఇస్తాం. ఇవాళ మరి ప్రభుత్వాన్ని ఇక్కడ మొత్తం ఖజానా ఖాళీ చేసినటువంటి సందర్భంలో కొంచెం ఆలస్యం అవుతున్నాయి. కానీ తప్పకుండా ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పార్టీ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు. కొంచెం ఆలస్యమైన తప్పకుండా మీ మహిళలు కూడా మరి పెన్షన్లు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా అంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు కలిసిపోయారు. ఇవాళ వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మనం ఇలా ఓటేసి ఇలా అరవింద్ను ఢిల్లీకి పంపిస్తే ఆయన ఏం చేసిండు? ఒక్కసారైనా మీ గ్రామానికి వచ్చిండా? ₹1 మీ ఇంటికి ఇచ్చిండా? మీ గ్రామానికి లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదైనా పని చేస్తా అంటే మన ప్రభుత్వం ఏ పని చేస్తా అంటే ఇవాళ అడ్డం పడతా ఉన్నారు.
మనకు ఔటర్ రింగ్ రోడ్డు RRR రాణిస్తలేరు, అదేవిధంగా మనకు మూసీ నదిని ప్రక్షాళన చేయనిస్తలేరు, అదేవిధంగా మెట్రో ఎక్స్టెన్షన్ చేద్దామంటే చేయనిస్తలేరు. ఇలా ప్రభుత్వం భూమి గుంజుకొని అక్కడ ఇండస్ట్రీస్ పెడదాం, మన కొలువులు ఇద్దామని అంటే దాన్ని కూడా అడ్డపడుతున్నటువంటి సందర్భం. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే 2 వేస్తున్నారు. ఒకటి, మన తెలంగాణకు రావాల్సినటువంటి డబ్బులు రానియకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం ఓట్లేసి పంపించినటువంటి వ్యక్తులు ఏం చేయాలా? మన కొరకు కొట్లాడి, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి కొట్లాడి మనకు రావాల్సిన డబ్బులు తీసుకురావాలా, లేకుంటే వచ్చేటి కూడా ఆపాలన్నా? మీరే ఆలోచించండి. ఇవాళ మన తెలంగాణ నుండి మనం కట్టిన ట్యాక్సులు ₹1 ఇక్కడ నుండి కేంద్రానికి పోతే మనకు 42 పైసలే వస్తూ ఉన్నాయి. 52 పైసలు మొత్తం తీసుకుపోయి యూపీలో, అక్కడ బీహార్లో, గుజరాత్లో పెట్టుకుంటా ఉన్నారు మన డబ్బులు తీసుకొని పోయి. ఎవరు? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మరి ఇక్కడ ఇంకొక 2 వ్యాపారులు వస్తున్నారు, అంబానీ, అదానీ. ఈ 4 బీజేపీ వాళ్ళు మొత్తం కూడా తెలంగాణను, మన భారతదేశాన్ని ఇవాళ దోసుకొని నార్త్ ఇండియాలో పెడతా ఉన్నారు. మనకు రావాల్సిన పనులు, మనకు రావాల్సిన ఫండ్ రాకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇదైనా న్యాయమైన? ఇది ఇలా ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు ఢిల్లీకి పోయి మీరు కొట్లాడుంటాయా అంటే వీళ్ళు తెలంగాణ ప్రజల పట్ల కొట్లాడకుండా ఇవాళ ఏం చేస్తున్నారు? గుజరాత్లో గులాంగిరి చేస్తూ ఉన్నారు మోడీ గారికి. ఇవాళ 40 సంవత్సరాలు తర్వాత, 40 సంవత్సరాలు 1931, 90 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలా కులగణన జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అడుగుతూ ఉంటే బీజేపీ వాళ్ళు కాదు, చెయ్యమంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు తెలుసు ఢిల్లీలో మరి ధర్నా చేసిండు రిజర్వేషన్ పెంచాలని. మేము చెప్పినాం, కులగణన చేసినాం, 56% బీసీలు ఉన్నారు, వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఉద్యోగాలలో కానీ, స్కూళ్ళలో అడ్మిషన్లలో కానీ, కాలేజ్ అడ్మిషన్లలో కానీ, మరి ఇక్కడ ఇదే విధంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 42% ఇవ్వాలని అంటే బీజేపీ మరి టీఆర్ఎస్ ఎక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు. మేము ఇవ్వమంటున్నారు వాళ్ళు. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం మనం, అలా జనాభా ప్రాతిపదికన ఏబీసీ కింద 1, 2, 3 పెట్టి మళ్ళీ జనాభా నిష్పత్తి మీకు మనం ఇలా రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఉన్నాం. మరి నేను మీ అందరు కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ మనం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, వడ్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఇవాళ మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తూ ఉన్నాం, రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఉన్నాయా? భారతదేశంలో 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ లాంటివి కానీ, మరి మహిళలకు స్వశక్తి పేరు మీద 0 వడ్డీ రుణాలు కానీ ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడ కూడా లేదు. అందుకని మీకు తెలియజేస్తా ఉన్నా, ఇవాళ సన్న వడ్లు కూడా, సన్న బియ్యం కూడా దేశంలో ఎక్కడా లేదు. పేదవాళ్ళం సన్న బియ్యం తింటా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ స్కీములు ఏవి కూడా లేవు. మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం గురించి. కాబట్టి వాళ్ళని నమ్మకండి. వాళ్ళు ఎంతకు కుల మతాల మధ్యన చిచ్చు పెట్టి మాట్లాడడము, లేకుంటే ఇంకేదో వేసి ఎదుటోడి మీద విమర్శించి మరి కాల్చి బట్ట ఇచ్చినట్టు వేయడమే తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు, చెయ్యబోరు కూడా. మరి మీకు అందరూ కూడా తెలుసు, ఇవాళ పేదలను ఆదుకునే పార్టీ, ఇవాళ రైతులను ఆదుకునే పార్టీ, ఇవాళ దళిత గిరిజన మైనార్టీలను ఆదుకునే పార్టీ, ఇవాళ యువకులను ఆదుకునే పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ ఎల్లారెడ్డిపల్లి గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇవాళ ఇక్కడ చెప్తా ఉన్నారు, ఈ మన భారత్ మాత తల్లి అక్కడ విగ్రహం నుండి మన లోలం రాముడు దాకా డబుల్ రోడ్డు కావాలంటున్నాను. అది కూడా తప్పకుండా నేను ప్రపోజల్ పంపిస్తా, చేపించడానికి ప్రయత్నం. ఈ విధంగా ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు ఏది కావాలంటే అది నేను చేసి పెడతా. మీకు కష్ట సుఖాల్లో నేను అందుబాటులో ఉంటా. మీ బిడ్డలాగా, మీ తమ్ముడులాగా, మీ గ్రామంలో ఒక బిడ్డలాగా మీకు అన్ని విధాలు అందుబాటులో ఉంటా. ఇవాళ మీరు అడిగినవన్నీ కూడా ఒకటి చేసి పెడుతున్నాం. ఇవాళ అంసాన్పల్లి రోడ్ అనేది ఒక కళ ఉండేది ఎల్లారెడ్డిపల్లి వాళ్ళకు. ఇవాళ ఇంకొక రోడ్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మనకు ఎల్లారెడ్డిపల్లికి వెళ్ళి రాంపూర్ వరకు రోడ్డు కావాలంటున్నారు. అది కూడా తప్పకుండా ఆలోచిస్తాము, ఎస్టిమేషన్ వేపిస్తాము. మరి మధ్యన ఒక వాల్ పెద్దగా ఉంది, అది బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది ఏం కదా చూసి మరి ఉన్న రోడ్డును కూడా మనం మంచిగా వేయించే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు అన్ని విధాలుగా అండగా ఉండి ఎల్లారెడ్డిపల్లి గ్రామాన్ని మరి మనకు ఈ దరిపల్లి మండలం, మన ఇద్దర్వాయి మండలంలోనే నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు ఒక భరోసా ఇస్తూ మళ్ళీ వస్తాను. తప్పకుండా ఇంకా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తానని చెప్పి
కోరుకుంటూ ఇదే అభిమానము ఇదే ప్రేమ మరి కాంగ్రెస్ పార్టీ మీద నా మీద మీ అందరూ చూపించాలని చెప్పి కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. మూలకెత్తిన రంగు మారిన ఈ ప్రభుత్వం మీకు అవసరం ఉంటే ఇంకొక 2 సెంటర్లు ఎక్కువ పెట్టి మీ వడ్లు కొంటాం, మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాం. మీరు ఏం టెన్షన్ పడేది అవసరం లేదు. బాగా పడుతున్నది, నాకు కొంచెం నష్టం జరుగుతుంది, మీకు కొంచెం ఆందోళన ఉన్నది వాస్తవమే. కానీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. ప్రతి గింజాన్ని మేము ప్రభుత్వము మీకు ఎంఎస్పీ ప్రైస్ ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియదు.
ఉంది. ఇంచుమించు 7 గంటలు ఉన్నారు సార్. దురదృష్టం ఏంటంటే అందరు ఇక్కడి ఉన్న తర్వాత టెంట్ కింద పడ్డది. గాలిపుద్దు మనం బాగా వచ్చి వర్షం వచ్చేసి ఇక్కడ ఇబ్బంది అయింది సార్. ఎందుకంటే ఎందుకు మేము మీకు చెప్పాల్సి వస్తుందంటే మాకు ఒక సంవత్సరం లోపల 2.5 కోట్ల సర్వీస్ స్టేషన్ ఇచ్చినందుకు మా తిరుమలపల్లి గ్రామ ప్రజలందరూ మళ్ళీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాం సార్. ఇచ్చిన మాట కట్టుబడి గత 10 సంవత్సరాలు తిరిగితే కూడా కాని పని 10 నెలల్లో చేసి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒకటే సంవత్సరంలో 15 లక్షల సీసీ రోడ్డు, 10 లక్షల కాంపౌండ్ వాల్, 25 లక్షలు అదనంగా ఇచ్చినారు సార్. మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నేను అంటే టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడాల్సుకున్నాను సార్. మీకైతే ఇప్పుడు అందవేళ కుంట చూపించినాం సార్. మా రైతులు ఒకటి ఏంటంటే ఇక్కడ నుండి కనబడేపి పంట చేనులు అన్నీ 200 ఎకరాలు సార్. అది వృధా నీళ్లు మిషన్ బగలతాయి ఇక్కడ నుంచి పోతూ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ద్వారా 200 ఎకరాలు పంట పొలాలు మాకు ఈరోజు పచ్చగా ఉన్నాయంటే మా అదృష్టం అది ఒక కుంట సార్. అంటే ఒకప్పుడు ఆ కుంట ఎలాంటి పనికిరాని కుంట ఈరోజు మా ఊరిని కాపాడగలుగుతుంది. దాన్ని తిరిగి మీరు ఇంకా అభివృద్ధి చేసి మా గ్రామ ప్రజలకు గిఫ్ట్గా ఇస్తారని మళ్ళా సంవత్సరం వరకల్లా మాకు షటర్ బిగించి ఇవ్వాలని ఈ సభ ద్వారా మీకు విన్నవిస్తున్నాను సార్. ఈ 200 ఎకరాలకు సార్ ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ సార్. 2.5 కిలోమీటర్ల ఇక్కడ ఫర్టిలైజర్ ఒక బస్తా ఎత్తుకపోవాలంటే వర్షాకాలం వస్తే బండ్లు పెట్టి 2.5 కిలోమీటర్ నెత్తి మీద పోయాలి సార్. 2.5 కిలోమీటర్లు నెత్తి మీద మోసుకుపోతారు. చెప్పులు కూడా ఇక్కడ నిలిచిపెట్టాలి. అంటే నడవలేని పరిస్థితి. రోడ్డు చాలా పెద్ద రోడ్ సార్. దయచేసి మీకు నేను అంటే సబ్ స్టేషన్ గురించి కూడా ప్రతిసారి అడుగుతూనే ఉన్నా. నేను ఏది అడిగినా మీరు ఇచ్చిండ్రు. అడిగేదానికంటే ఎక్కువ కూడా ఇచ్చేస్తారు నాకు. దయచేసి నాకు ఇది ఒక కోరిక. మీరు ఈ సభ నుంచి ఈరోజు మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తారని ఆశిస్తున్నాను సార్. అదొకటి కుంట ఒకటి. అదేవిధంగా సార్ మాకు ఎన్నలేని సేవ చేసిన తిరుమలపల్లి గ్రామంలో మీ ఎలక్షన్లలో పరిస్థితి బాగా ఘోరం ఉండే సార్. కష్టాల నెట్టుకు వచ్చినాం. ఆ రోజు నేను పార్టీలో చేయనప్పుడు మీకు తెలుసు 850 ఓట్లు వేసేది సార్. మేము టీఆర్ఎస్ కంటే 350 ఓట్లు అదనంగా ఇచ్చినాం మీకు. దయచేసి మాకేంటంటే నిధులు కూడా ఆ రకంగా అదనంగా ఇస్తారని ఆశిస్తున్నాను సార్. ఇంకా నా ఆశ సార్ మీరు నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉండి అడుగుతున్నాను. ఇక్కడ సార్ రాజకీయంగా పరంగా ఎలక్షన్ మట్టికే రాజకీయాలు సార్. ఎలక్షన్లు అయిపోతే అందరూ సేవాభావంతో ఉంటారు. ఈరోజు వీడీసీ వాళ్ళు పొద్దుగల్లా 6 గంటల నుంచి ఉన్నారు సార్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల పొద్దున 6 నిన్న ఉన్నారు డే అంతా. ఇలా పొద్దుగల 6 నుంచి ఇక్కడనే ఉన్నారు సార్. దయచేసి మాకు ఈ 2 పనులు చేసిస్తారని ఒకటి. మా ఊరి తాగునీరు వారు వచ్చాయి సార్. ఏదైతే వాటర్ ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయో 40 సంవత్సరాల కిందట పైపు లైన్ వేసినాయి సార్. అంటే అవి ఇనుప పైపులు, అవి తుప్పుపట్టిపోయినాయి. అయితే వాటర్కి చాలా ప్రాబ్లం ఉంది సార్. ఎండాకాలం వస్తే నీటితోని కొట్లాడలు గొడవలు చాలా ఉన్నాయి. దయచేసి దానికి సంబంధించిన శాఖ వారితో మాట్లాడి మాకు కొత్త పైప్ లైన్ వేయించిస్తే మేము మీకు రుణపడి ఉంటాం సార్. మీకు దయచేసి ఏమైనా ఇప్పుడు నేను తొందరగానే ముగిస్తున్నాను. ఇప్పుడు ఈ వివిధ గ్రామాల్లో ఇందల్బాయి మండలంలోని వివిధ గ్రామాల్లో పొద్దున 8:30-9 గంటల నుంచి ఇప్పుడు 5 కావస్తుంది దాదాపుగా. అందరం అలసిపోయినాం. ఇంకా పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నేత, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చెప్పుకోవాలి తప్పకుండా మన ఎమ్మెల్యే గారు మరి భూపతి రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు నవీన్ గారికి, వెంకన్న గారికి, ఆనంద్ డైరెక్టర్ గారికి, సురేందర్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అఫీషియల్స్, ప్రెస్ సోదరులకి, అమ్మలకి, అక్కలకి అందరికీ పేరు పేరు నమస్తమాంజలి తెలియజేసుకుంటూ ఏం సమయం ఎక్కువ. పార్టీ అనేది పేదల పార్టీ. అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. దానికి నిదర్శనం ఇవాళ ఇందల్వాయి మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకున్న విధానం. మరి తీరాపోతే తిరుమలపల్లి గ్రామానికి తమ్ముడు చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాల కళ 2.5 కోట్ల ద్వారా ఇవాళ సబ్ స్టేషన్ తీసుకొచ్చిన ఘనత మీ అందరిది.
మీరందరూ ఏకతాటిపై ఎమ్మెల్యే గారిని నెట్టితేనే ఇవాళ మీకు అది ఆయన మీకు చేసి పెట్టాడు. అదృష్టవంతులు మీరంతా. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇంకా తమ్ముడు చెప్పినటువంటి ఏ పనులైనా కానీ ఎమ్మెల్యే గారు మీకు పెద్ద మనసుతో ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నా. మరి అదేవిధంగా మీరు కూడా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులందరినీ ఆదరించాల్సిందిగా అమ్మాలని కోరుకుంటా ఉన్నా. మరి ఇంతకుముందు కూడా మేము వచ్చినాం ఈ స్కూల్ పరిధిలో 2 కార్యక్రమాలు, అవి కూడా కంప్లీట్ అవుతున్నట్టుగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తారు. ఏ రోజు ఎన్నికల్లో వచ్చి మేము ఇచ్చిన వాగ్దానాల్లో 6 వాగ్దానాలు చేసినాం, అందులో అన్ని అమలు చేసినాం. 6 గ్యారంటీలు అనేది రేవంత్ రెడ్డి ద్వారా మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, 500 సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, నిన్న మొన్న ఇచ్చినటువంటి సన్నం బియ్యం కానివ్వండి. ఇదే విధంగా మరి మహిళలకు ఎన్నో రకాల కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఉంటాయి. మరి ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని భావిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. తమ్ముడికి ధన్యవాదాలు. ఇందల్వాయి మండలంలోని తిరువనపల్లి గ్రామంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. సో వివిధ కారణాల వల్ల, వర్షం రావడం వల్ల, కొన్ని ఇంకా వేరే టెక్నికల్ ఇబ్బందుల వల్ల మరి ఇప్పుడు ఈ టైం అయింది. అయినా కానీ మీరు ఓపికతోని, మరి వర్షం పడినా నాకు తెలుసు మీరంతా కూడా వరి పంటలు పూసుకున్నారు, వడ్లు నానిపోతే ఏమైనా తపన ఉండే, మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఇప్పుడు 5 అవుతుంది. అయినా కానీ మరి ఇక్కడ మరి మీటింగ్కు వచ్చి మమ్మల్ని ఆదరించి గౌరవించినందుకు మరి మీ గ్రామ పెద్దలకు, మరి ముఖ్యంగా ఈడీసీ సభ్యులైనటువంటి గంగాధర్ గారికి, రాజనరసింహగౌడ్ గారికి, రాజన్న గారికి, అదేవిధంగా ప్రతాప్ గారికి, మేకల శేఖర్ గారికి, రాజన్న గారికి, తర్వాత శంకర్, గంగారాం, ప్రసాద్, పేరు పేరున అందరు, గంగాసాగర్, మహేందర్ గారికి, సాయిల్ గారికి, హుసేన్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎల్ఐసి గంగాధర్ గారికి, లక్ష్మి గారికి, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు వెంకటరెడ్డి గారికి, ఆనంద్ గారికి, సుధాకర్ గారికి, అదేవిధంగా మీ గ్రామం నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అక్కలందరికీ, అదేవిధంగా స్టాఫ్కు, మరి ఈ పత్రికా విలేకరులకు, మరి పక్క స్కూల్ నుండి వచ్చినటువంటి పిల్లలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనం గంగారాం తాండా గ్రామ పంచాయతీ, తిరువనపల్లి పాటి తాండా, అదేవిధంగా మరి ఎల్లారెడ్డిపల్లి, హంసన్పల్లి, ఈ గ్రామాలలో అన్ని గ్రామాలు కలిసి దగ్గర దగ్గర ఇలా 19 కోట్ల వరకు మనము ఫౌండేషన్ వేసుకున్నాం. చెప్పాలనంటే మీకు అందరు కూడా తెలుసు, 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణను దివాలా తీసి మరి 8 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి సందర్భంలో ఒకవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇంకొక వైపు సంక్షేమం, ఇంకొక వైపు ఏమో డెవలప్మెంటు మరియు మళ్ళీ వ్యవసాయం, మళ్ళీ యువకులను వీళ్ళందరూ కూడా అంటే ఒక పద్ధతి ప్రకారం అన్నీ కూడా నడిపించుకోవాలంటే మామూలు విషయం కాదు. మనకు తెలుసు, మీకు అందరూ కూడా మన కుటుంబంలో ఒకసారి అప్పు భారం మిగిలిపోతే ఏమవుతుంది, మనం అప్పు కట్టడానికి అప్పు చేయాల్సి వస్తుంది.
బయట కూడా ఒకసారి అప్పియరు, ఎందుకంటే ఇక్కడ అప్పుల పాలైండు మళ్ళీ కడతలో కొట్టడానికి. అలాంటి దుస్థితిలో మన గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మన రాష్ట్రాన్ని నెట్టిండు. ఒకవైపు ఏమో ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వాగ్దానాలు. మరి మనం కూడా రైతులకు అన్నీ కూడా చెప్పినాం, అయితే ఫుల్ఫిల్ చేయాలని అంటే చాలా కష్టం మీద డిసిప్లిన్తో మరి అలా ఒక పైసా అన్నీ కూడబెట్టి మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మనం నెరవేరుస్తూ ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ దగ్గర మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు పట్టుకొని 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఈ 15-16 నెలలనే జరుగుతున్నాయి. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఇందలాయ మండలం మటుకు ఇంకా అత్యధికంగా వచ్చినాయి. మన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఒక 15 కోట్ల R&B వర్క్ వేసిండ్రు. ఇంకా వేరే ఒక 25 కోట్ల R&B వర్క్స్ వచ్చినాయి. ఇంకా చాలా రాబోతా ఉన్నాయి. ఇంక ఇప్పుడు మేము ఫౌండేషన్ వేసాడు కూడా ఒక 25 కోట్లు ఉన్నాయి. సో ఈ రకంగా అంటే అభివృద్ధిలో మనం ఇవాళ మన నియోజకవర్గము చాలా నెగ్లెక్ట్ చేయబడి వెనుకబడిన ప్రాంతంగా అయింది. కానీ మన నియోజకవర్గంకి ఏం తక్కువ లేదు. ఇవాళ మన తిరువనపల్లి గ్రామమే తీసుకోండి, ఏం తక్కువ ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, హైవే ఉంది. మరి హైవే పక్కనే రోడ్డు అంటే దీని పక్కనే ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ ఇవన్నీ అయినా కానీ గ్రామము అభివృద్ధి కాలే. ఇవాళ మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఒకవైపు అంటే ఎలక్ట్రిసిటీ బాధనే మీరు చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ గ్రామంకి ఎట్లుందంటే ఒకవైపు ఏమో ఇందలాయి నుండి సగం కరెంటు, నల్లవెల్లికి వెళ్ళి కొంచెం, గన్నారంకి వెళ్ళి కొంచెం కరెంటు, మళ్ళా ఇక్కడ రాంపూర్కి వెళ్ళి కొంచెం. పోయినసారి ఇక్కడ మనకు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళకు తర్వాత అక్కడ ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఫౌండేషన్ వేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇదంతా చూసి ఇప్పుడు శివాలయం చూసినాము. ఆ రోజు ఈ జాగా కూడా చూస్తే మనకు జాగా అవైలబుల్ ఉంది సార్. అది మరి దానికి మీకు సబ్స్టేషన్ మాకు శాంక్షన్ చేయమనంటే చేయించడం జరిగింది. సో మీకు అందరు కూడా తెలుసు, ఒక అభివృద్ధి ఫలాలే కాకుండా ఇప్పుడు మహిళలకైతే అందరు కూడా ఇప్పుడు మీకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వస్తున్నది, ఆరోగ్యశ్రీ 10 లక్షలు వస్తున్నాయి, ఇంటికి కరెంటు బిల్లు 200 రూపాయలు ఫ్రీ వస్తుంది, 200 యూనిట్ల వరకు, సిలిండర్ 500కే వస్తుంది, ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది మొన్న 3 రోజుల నుండి. మరి రైతులకు కూడా కొంతమందికి మాఫీ అయినాయి, కొంతమంది కాలే, కానీ కొంతమందికి అంటే 25 లక్షల మందికి రైతులకు రుణమాఫీ అయింది. అదేవిధంగా రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాం. సో ఈ విధంగా ఇవాళ రైతులు 2 పంటలు పండించుకొని హ్యాపీగా ఉన్నారు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల, మరి అన్నిటికంటే ముఖ్యం మీరు కష్టపడే రైతులు ఉన్నారు, సారవంతమైన భూములు ఉన్నాయి. కానీ దానికి సపోర్ట్గా మళ్ళీ మార్కెటింగ్ సపోర్ట్ కూడా కావాలి. మేము ఇవాళ మీకు రైతులకు 100% ప్రతి గింజ కొంటాము, మీకు MSP ఇస్తాం అని చెప్పడం వల్ల, అవసరం ఉంటే సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల ఇవాళ తెలంగాణలో పోయినసారి ఇప్పుడు వానాకాలంలో 55 లక్షల ఎకరాలలో 1,55 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అసలు భారతదేశ చరిత్రలోనే నంబర్ 1 తెలంగాణ. ఇప్పుడు ఇవాళ ఈసారి కూడా మరి మొన్న అంతకుముందు మనకు 2024లో ఏసంగి కాలంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 38 లక్షల ఎకరాల వరి పంట ఉండే. ఇవాళ మనము సన్నవడ్లు పెట్టమని మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల ఇవాళ 55 లక్షల ఎకరాలకు మళ్ళీ పెరిగింది. దానివల్లనే కొన్ని కారణాలతో ఇవాళ కొన్ని అక్కడక్కడ పంటలు కూడా ఎండిపోయినాయి. పంటలు ఎండిపోవడానికి కూడా కారణం ఎవరు? గతంలో ఏమన్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు. మనకైతే మన కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మనకు సిరికొండ, దరిపల్లి, ఇందల్వాయ్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మనకు నిజామాబాద్, మోపాల్ ఇవన్నీ కూడా 7 మండలాలలో 6 మండలాలలో ఎక్కడ కూడా కెనాల్ లేవు, నీళ్లు లేవు. ఒక నిజామాబాద్ రూరల్ మండలంకు మనకు అలీసాగర్ టేల్ ఎండ్ వస్తుంది వాటరు, మోపాలకు కూడా నీళ్లు లేవు. ఇప్పుడు మనకు ప్రాణహిత చేవేళ ప్రాజెక్ట్ అక్కడ కట్టి మంచిప ద్వారా మరి లిఫ్ట్ పెట్టి ఇక్కడ గడుకోల వరకు ప్రతి కెనాల్కు ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తామని చెప్పి వేసి ఒక 800 కోట్లు ఖర్చు పెట్టి 90% ప్రాజెక్టు కంప్లీట్ చేశారు. వీళ్ళు వచ్చారు, ఇక టీఆర్ఎస్లో వచ్చినాక 10 ఏళ్ళు మీకు అందరు కూడా తెలుసు కదా, ఒక్క గుంటకు నీళ్ళు ఇస్తాడు. రీడిజైనింగ్ పేరు మీద దాని మీద కట్ట ఎత్తు పెంచుతామని, పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని, అదని ఇదని ఒక 700-800 కోట్లు ఖర్చు పెట్టారు. అది కమిషన్లకు తినేసారు. ఇవాళ ఎక్కడ ప్రాజెక్టు 10 ఏళ్ళ తర్వాత ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇవాళ మనం చాలు చేసుకోవాలంటే ఏమవుతుంది, ఆయన కట్టిండు కాళేశ్వరం, అప్పుడు
కాళేశ్వరం కడితే ఏమైంది 3 ఏళ్ళకే మునిగిపోయింది, అది కూలిపోయింది. ఇప్పుడు దాంట్లోకి నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఇప్పుడు సూర్యాపేట వాళ్ళు వరంగల్ వాళ్ళు మన పోచంపాడు నీళ్ళుకపోతున్నారు, మనకు బ్యాక్ వాటర్ వస్తలేవు. కాబట్టి దాంతో వీళ్ళు ఇప్పుడు మన ప్రాజెక్టును నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. మనం అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా మీరు తమ్మిడేటి దగ్గర కడతారా, ఇంకేం కడతారా మీ నీళ్ళు మీరు తెచ్చుకోండి. మా గోదావరి మన పోచంపాడు నీళ్లు మనం ఇచ్చేది లేదు. మాకు 25 టీఎంసీల నీళ్లు మనకు మన పాత జిల్లాకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు కలిసి ఇచ్చిర్రు. ఆ నీళ్లు మాకు ఇవ్వాల్సిందే, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిందే, గడుకోల దాకా నీళ్లు పోవాల్సిందే. ఇక్కడ మెట్పల్లికి వెళ్ళి అంటే మెట్పల్లి రూట్లో కూడా మన మెంట్రస్పల్లి కూడా సజ్జిపూలు స్టార్ట్ చేసి మనకు వేల్పూర్ భీమగల్ దాకా నీళ్లు పోవాల్సిందే అని చెప్పి మన ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రామిస్ కూడా వేసారు, ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, 2 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేసిస్తాం దీనికి అని చెప్పి. సో కాబట్టి ఈ విధంగా అంటే ఇప్పుడు ఇలా రైతులు పంటలు ఎండిపోతుంటే దొంగ ఏడుస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి దానికి కారణం ఎవరే? వాళ్ళు ప్రాజెక్టులు కడితే ఇలా ఎండిపోతుండేనా? ఇలా నీళ్ళు ఎందుకు భూమిలోకి ఇనికిపోయినాయి అంటే మన పంట విస్తీర్ణం పెరిగింది, ప్రాజెక్టులు లేవు. మరి ప్రాజెక్టులు ఉంటే వరి బోర్లు ఎందుకు వేసుకుంటారు రైతులు? ఇవాళ మన ఇందలో ఇలా మన తిరువనపల్లిలో ఇల్లు కట్టిన మేస్త్రీలు కడతారు, 50 ఏళ్ళు ఉంటాయి ఒక ఇల్లు కడితే. ఈ పెద్ద ఇంజనీర్ అని చెప్పుకునే కేసీఆర్ కడితే మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళలో గంగలు కలిసినట్టు కాళేశ్వరం కూలిపోయింది. ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, మనకు ప్రాబ్లం ఉంది. దాంతో ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇవాళ దాని వేస్ట్ వాటర్ మీ ట్యాంక్ వస్తుంది ఇక్కడ, దాన్ని మంచిగా చేపిస్తాం తప్పకుండా ఓఎండం కింద. దాన్ని మొత్తం కూడా చెరువు కట్ట కూడా మంచిగా చేపిస్తాం, దానికి ఒక త్రూమ్ పెట్టిస్తాము. మీరు దాన్ని కంట్రోల్గా వాటర్ రెగ్యులర్ చేసుకొని మీ పంటలను పండించుకోవచ్చు. తర్వాత ఇక్కడ రోడ్డు కూడా అడిగిండ్రు, ఈ రోడ్డు కూడా ఇంతకుముందు కూడా అడిగిండ్రు, సరే ఇప్పుడు కూడా తప్పకుండా అది నోట్ చేసుకుంటున్నాం, మీకు ఆ రోడ్డు కూడా చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంక ఇక్కడ ఊళ్ళో కూడా మనం వచ్చేటప్పుడు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఒకటి మన పంట పొల కాలువ వస్తుంది, దాన్ని కూడా లైనింగ్ అడిగినారు, అది కూడా తప్పకుండా నేను చేసిస్తాం. మీకు తిరువనపల్లి గ్రామానికి ఏదంటే చేసి పెడతాం. ఎందుకంటే మీరంటే మాకు ప్రత్యేకమైన అభిమానము, గౌరవము, నాకు మంచి మెజార్టీతో నాకు గెలిపించింది కాబట్టి. ఇవాళ చాలా పేదరికంలో ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇవాళ మనకి ఇందిరామ ఇండ్లు వచ్చినాయి, 3,500 ఇండ్లు మొన్న వచ్చినాయి, ఇప్పుడు ఇంకా 3,500 ఇండ్లు వస్తున్నాయి, 7,000 ఇండ్లు. మీరు తిరువనపల్లి గ్రామంలో కిషన్ గారు మీ గ్రామ కమిటీ పెద్దలకు కూడా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా అండి. మీకు జాగా ఉండి మీరు కట్టుకుంటే మీకు 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. ఎంతమంది అని ఉండని, మీ ఊళ్ళో 200 మంది వెళ్తారో 200 ఇండ్లు ఇస్తాం. కాకపోతే మీరు కట్టుకోవాలా, మేము మా ఇల్లు కావాలంటే నడదు, కట్టుకొని పునాదులు దవ్వుతేనే మీకు ఇల్లు శాంక్షన్ అవుతుంది. ఇక ఒకవేళ జాగా లేని వాళ్ళు ఉంటే ఇంతకుముందు చెప్పిండు, మనకి తిరువనపల్లిలో మస్తు గవర్నమెంట్ జాగా ఉన్నది, ఎవరో కబ్జాలు చేస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నాం కదా ఎక్కడ పోతే అక్కడ కబ్జాలు. ఎంఆర్ఓ గారు ఇక్కడ ఆడ మనం కాంపౌండ్ వాల్ కట్టే దగ్గర కూడా ఎవరో ఒక ట్రెస్ పాసర్ ఎన్రోల్మెంట్ అవుతూ ఉన్నాడు ఆడ, దాని గురించి ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఆగింది. అది మొత్తం 10 ఫీట్ల కాంపౌండ్ వాల్ కట్టి ఇంకొక 15-20 ఫీట్లే కట్టలేదు. సో దాన్ని కూడా మీరు ఇమ్మీడియట్గా దాన్ని డిమార్కేషన్ చేసి మీరు స్ట్రిక్ట్గా ఉండండి. ఎవరైనా గవర్నమెంట్ భూమిలో 1 ఇంచ్ కబ్జా చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మీరు ఏం వెనకాడకండి. ఇవాళ ఇప్పుడు తిరువనపల్లి ఎక్కడ పోతే అక్కడ భూములు ఆక్రమించుకున్నారు. ఇవాళ పొద్దున్న అదే కథ, వాడు టీఆర్ఎస్ అంట ఊర్లో సబ్స్టేషన్ వేస్తానంటే ఇది చేస్తా అంటే ఏం మాట్లాడాలి నేను అంటే, ఇక్కడ మీకు భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూమి నుండి తప్పకుండా ఒక 2-3 ఎకరాలు మేము కొని అవసరం ఉంటే మీకు మంచిగా 75 గజాలు భూమి ఇచ్చి అక్కడ ఇల్లు కట్టిస్తాం. మీరేం టెన్షన్ పడే అవసరం లేదు, ఇది మన ప్రభుత్వం, ఇది మేము మీ మనిషిని. కాబట్టి మీరు అన్ని విధాలుగా మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం. ఇవాళ మంచిగా సన్న బియ్యం తినండి. మీ పిల్లలకు కూడా అందరు కూడా చెప్తా ఉన్నాం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మెస్ ఛార్జీలు పెంచినాం. ఇలా కాస్మెటిక్ ఛార్జీలు 10 ఏళ్ళ నుండి పెంచలే. ఇలా సబ్బులు, నూనెలు, మరి అన్నీ కూడా డ్రెస్సులు కూడా ఇప్పుడు ఇది ఇక మహిళా సంఘాలకైతే మీరే అన్నీ ఇక ఆర్టీసీ బస్సు ఓనర్లు మీరే, మరి పెట్రోల్ బంక్ ఓనర్లు మీరే. ఇవి ఇలా ఇక మన రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా మీకు మొత్తం గిడ్డంగులు, రైస్ మిల్లు కూడా ఇస్తామంటున్నారు. మరి ఏం చేసుకుంటారో మీకు ఇక 1,00,000 కోట్లు అప్పిస్తాం మిత్తి లేకుండా. మీరు కోటీశ్వరులను చేసే బాధ్యత మాది. మీరు అందరూ కూడా కష్టపడి మరి సమగ్రంగా మీరు డెవలప్ అండి. మరి అదే ఐకేపీలో కూడా ఇప్పుడు మళ్ళీ మన కొనుగోలు కేంద్రాలు కూడా ఐకేపీ ఇస్తున్నాం. వాళ్ళ ద్వారా మీకు వచ్చే కమిషన్ మీ సంఘాలకే పోతుంది. కాబట్టి ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని మీరు అకాల వర్షాలు ఇవి మరి మీరేం అంటే రైతులు కూడా ఏం ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
మొత్తం ఎన్ని సెంటర్లు అయినా పర్వాలేదు పెట్టి మనం ప్రతి గింజ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొని మీకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన మినిమం సపోర్ట్ ఇస్తాం. అది కూడా సన్నాలకు 500 రూపాయలు కూడా మీకు బోనస్ ఇస్తాం. మీరు వరి ఎట్లా అమ్ముకోవాలా, మరి వానలు పడుతున్నాయి కదా తడుస్తుందేమో అని చెప్పి ఇవన్నీ కూడా జాగ్రత్త పడాల్సిన అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం కాబట్టి మీకు అందరు కూడా ఒక భరోసా ఇస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి మరి గ్రామాభివృద్ధిలో వీడీసీ వాళ్ళు కూడా పాపం నిన్న నుండి కష్టపడుతున్నారు అంటున్నారు. ఈ యూనిటీ ఉండాలి. ఈ గ్రామంకు చేసింది చాలా మంచిది. ఎవరైనా మన పుట్టిన స్థానంకు మన గ్రామానికి అభివృద్ధి చేసుకుంటే మనకు అందరికీ లాభం. కాబట్టి ఇంకొక సమస్య కూడా ఉన్నది. ఇప్పుడు గ్రామంకి సంబంధించినటువంటి బార్డర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, రెవెన్యూ బార్డర్ ఇష్యూస్. అవి మేము మాట్లాడినాం, చాలా డీప్గానే పోయినాం. కానీ ఏంటంటే అది కొంచెం కాంట్రవర్షియల్ ఉందని చెప్పి మనం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు నిలబడండి. లాస్ట్ టైం మీరు నిలబడకుండా మీ సర్పంచ్ని కోల్పోయారు. ఇప్పుడు మనకు ఒక ప్రజాప్రతినిధి ఉంటేనే మీరు కొట్లాడగలుగుతారు. కాబట్టి మీరు ఎలక్షన్లో నిలబడండి, మీ సర్పంచ్ని గెలిపించుకోండి, మీ ఎంపీటీసీని గెలిపించుకోండి. తర్వాత మనం ఎలక్షన్స్ తర్వాత నిజంగానే మరి అంటే అందరూ 3 గ్రామాలు ఈవెన్ ఇప్పుడు గంగారాం తాండ వాళ్ళు కూడా వాళ్ళు బార్డర్స్ పేరు చేంజ్ చేయమంటున్నారు, బార్డర్ కూడా చేంజ్ చేయమంటున్నారు. ఇందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ 3 గ్రామాలను కూర్చోబెట్టి మరి ఎట్లా చేద్దామన్నది మీ అందరి సమ్మతోని బార్డర్ ఇష్యూ కూడా సెటిల్ చేద్దాం. కాకపోతే మీరు ఎలక్షన్ మాత్రం బైకాట్ చేయదు సుమా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన హక్కు అది ఓటు ఎన్నికలు అన్నది. ఇవాళ మనం ఏం తిరుగుతున్నాం రోడ్ల మీద. ఇవాళ మేము పొద్దున పాదయాత్ర చేసాం, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని. ఇవాళ మనకు స్వాతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య భారతదేశంలో మనకు ఓటు హక్కు అన్నది మనకు దేవుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది. ఎన్నికల్లో నిలబడాలి, మనం ఓటు వేయాలి, గెలిచిన అభ్యర్థితో మనం పందించుకోవాలి. అట్లాగని ఎన్నికలను బైకాట్ వేస్తే అది కొంచెం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుంది. మీ సమస్య ఉంది కాదని కాదు, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎన్నికలను బైకాటించడం కాదు, ఎన్నికలకు గెలిపించి మనోళ్ళతో అంటే ప్రభుత్వంతో కొట్లాడాలి. అది మీరు కాబట్టి రాబోయే కాలంలో కూడా మీకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నేను మీ బిడ్డగా మేము అండగా ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ మరి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్.